నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలిసారిగా పార్లమెంట్ సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్. మోదీ సర్కారుపై దక్షిణ పోరు. 2024-25 ఏపీ వార్షిక బడ్జెట్ 2,86,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ సర్కార్. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల జోరు. టీడీపీ సభ్యుల ఆందోళన, సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్. తొలిసారిగా ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి ఘోష్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల పదవి విరమణ చేయబోతున్న సెనేటర్ ప్యాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఘోష్ కు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుండి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్ కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ అంటూ పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. దక్షిణ భారత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని, నిధులివ్వకుండా సతాయిస్తోందని దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తమిళనాడులోని బీజేపీయేతర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ఉదయం హస్తినలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నా నిర్వహించనుంది. పన్నుల ఆదాయం పంపిణీ గ్రాంట్లలో గత కొన్నేళ్లుగా కర్ణాటకపై వివక్ష చూపుతోందని సీఎం సిద్దరామయ్య ఆరోపిస్తున్నారు. కరువు సాయం అందించకుండా దాటివేస్తోందని విమర్శిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా గత 5 ఏళ్లలో 1.87 లక్షల కోట్ల నష్టపోయామని, వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ధర్నాలో పాల్గొనాలని సిద్ధు లేఖ రాశారు. నిధుల వ్యవహారంపైనే గురువారం కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేపట్టనుంది. I am making it very, very clear. That is why I have written a letter to all the MPs of BJP and JDS to participate in this agitation. But I expect them to participate, but they did not participate in this agitation. They should have been participated. It's because we are raising this issue of discrimination meted out by government of India, particularly state of Karnataka, and also the states of southern India. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్లతో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51%, ద్రవ్యలోటు, జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56% అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టే సమయంలో మహాత్మా గాంధీ సందేశంతో మొదలుపెట్టారు. 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్న ఆయన మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించానని అన్నారు. 135,000 మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశామని అన్నారు. 2.5 లక్షల మంది వాలంటీర్లతో గడప గడపకు పాలన అందుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి 12 ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్లను పంపిణీ, 34.30 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచామని అన్నారు. 1000 స్కూళ్లలో CBSI సిలబస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్, వైఎస్ఆర్ లాంటి దార్శనికుల ఆలోచనతో ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత మాసు పద్ధతిలో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించామని అన్నారు. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు
రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష, అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష, ఒక గొప్ప ఆర్థికవేత్త మరియు తత్వవేత్త. తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష. స్థూల అర్థశాస్త్రం 20వ శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష. గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష, ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం 1930లో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1936. 1936లో అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష. తాను ఏమంటాడంటే ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికంతా చాటి చెప్పాడు అధ్యక్ష. అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష. తానేమంటాడంటే హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా, లేనప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష. ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తన మాటల అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము, లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు, కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం. ఐ రిపీట్ అధ్యక్ష, ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన విధానాలు అధ్యక్ష 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి, ఆ పరిపాలన విధానం ఏమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దాని కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇవాళ ఉదయం నుంచి ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, అతని భార్య అవినీతిపై ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆయనలో అసహనం పెంచినట్లు ఉందన్నారు. ఇవాళ బడ్జెట్ ఉన్న మమ్మల్ని త్వరగా సస్పెండ్ చేయడానికి కారణం కూడా అదే కావచ్చని రామానాయుడు అన్నారు. అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకెంత అన్యాయం అంటే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈ రోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో
ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 5 ఆరులు 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా, మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అనంటే ధాన్యం కొనుగోళ్లు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ, అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వంగా. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే 2022, 2023 గత సంవత్సరం సార్వా దాల్వా పంట చూస్తే తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్లు కొనుగోలు చేయగలిగారని అంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం ఈవేళ చర్చకు వెనకాడింది. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో. ఎందుకంటే అందులో కూడా మా గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసు మరి ధాన్యాగారం జిల్లాలు మావి. అటువంటి జిల్లాల్లో కూడా మనం చూసాం 75 కేజీల బస్తా. రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ 75 కేజీలకి అదనంగా 10 కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. ఒక కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకేమన్నా ఒక 200 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా? ఒక లీటర్ పెట్రోల్ మేము బైకులో కొట్టించుకుంటే ఒక 100 ml మాకేమన్నా ఎక్కువ పోస్తాడా? మా ఇంటికి మేము 25 కేజీలు బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక 2 కేజీలు బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలు ఇస్తాడా? మరి ఎక్కడ ఇవ్వండి? రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి, మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి కానీ ఇతరత్రాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏదైతే మొన్ననే చూసాం ఏదైతే సార్వాలో గాని దాల్వాలో గాని ధాన్యం కష్టపడి పండించి ఎగుమతి చేసి లారీని ట్రాక్టర్ని రైస్ మిల్లుకి పంపిస్తే ధాన్యం దింపుకోవాలని అంటే మిల్లుకి 20,000 30,000 రూపాయలు ఎదురు కట్టాలి రైతు. జనరల్ గా రైతు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంటికి. కానీ జగన్ రివర్స్ ప్రభుత్వం ధాన్యం అమ్ముకోవాలంటే ముందు 20,000 30,000 తాలిబొట్లని తాకట్టు పెట్టి ఆ 20,000 30,000 ఆ మిల్లు ద్వారా ప్రభుత్వానికి జే ట్యాక్స్ కడితేనే ఆ ధాన్యం అక్కడ దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి దుస్థితి. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల జోరు పెంచారు. జగన్ ప్రజలకు ఇస్తున్న హామీలు, తమకు మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్న విధానంపైన చంద్రబాబు తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయం అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. మీ అందరూ ఉన్నారు ఏమమ్మా, మీరున్న ఆడబిడ్డలంతా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెయ్యకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపానం మీద 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అంటే మన మగాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి. కాబట్టి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాగుతానే ఉండాలి, కప్పం కడతానే ఉండాలి. అందుకే ఏ మాత్రం సిగ్గు శరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు ఓటు అడగనన్నావు, మా ఆడబిడ్డలు నీకు ఓటేసే పరిస్థితులు లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం
అర్జునుడంట. నేను చెప్పా, నువ్వు అర్జునుడు కాదయ్యా, అక్రమార్జునుడివి, రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి. బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. దొంగ యజ్ఞం చేశాడు, శివుడి పూజ చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలో కోరుకోమంటే నేను ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా. ఓటేయమంటే ఓట్లు వేశారు. ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్కు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఏదేమైనా అధ్యక్ష, ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు. కాబట్టి అధ్యక్ష, under sub rule 2 of rule 340 Adhyaksha, I request that the following members may be suspended from the service of the house for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary. Buchaya Chaudhary గారు అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎంత అధ్యక్ష, ఏజ్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం. ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఈయన అయితే అధ్యక్ష, ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్. ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష, ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి పాపం, ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష, కిందనే నిలబడుకుంటారు, పైనుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా. వెలగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. దే మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, కౌలు రైతులే, 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 పోలవరం తప్పలేని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ఆత్మకు రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలిసారిగా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్. మోదీ సర్కారుపై దక్షిణ పోరు. 2024-25 ఏపీ వార్షిక బడ్జెట్ 2,26,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ సర్కార్. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల జోరు. టీడీపీ సభ్యుల ఆందోళన, సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.